నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అరకు కాఫీ బ్రాండింగ్ టాటా సంస్థతో ఎంఓయూ, ఐటీడీఏలతో రబ్బర్ కాఫీ బోర్డుల ఒప్పందాలు, పర్యాటకంలో హోమ్ స్టేల అభివృద్ధికి వచ్చిన ఎంఓయూ, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గుజరాత్ అభివృద్ధికి కుదిరిన ఒప్పందాలు. ఆటో మోటార్ కార్మికులను బిక్షుగాళ్లుగా మార్చవద్దని ఎన్నికల హామీల అమలు కోరుతూ ఆటో కార్మికుల వినూత్న ర్యాలీ. దట్ ఈస్ చింతమనేని ప్రభాకర్ జోడు వానలో సైతం ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధ్యత నిర్వహించారు. గిరిజనుల జీవితాల్లో కొండంత వెలుగులు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో శాసనసభ్యులు వెలకపూడి శ్రీనివాసరావు, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆదివాసీలకు జీవనోపాధి అవకాశాలు, వ్యవసాయ అభివృద్ధి, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం లాంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకుంది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వివిధ సంస్థలు ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అరకు కాఫీ మార్కెటింగ్ సహా వివిధ అటవీ గిరిజన ఉత్పత్తులకు దేశీయంగా, విదేశాల్లో మార్కెటింగ్ కల్పించేలా ఈ అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రంపచోడవరం ఐటీడీఏ ప్రాంతంలో రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు వివిధ మౌలిక సదుపాయాల కల్పన, సాగు విస్తరణ కోసం కేంద్రీయ రబ్బరు బోర్డు ఐటీడీఏతో ఒప్పందం కుదుర్చుకుంది. గిరిజన ఉత్పత్తుల విక్రయాలు, అరకు కాఫీకి ప్రోత్సాహం కల్పించేందుకు గాను జీసీసీతో ఒప్పందం కుదిరింది. స్థానికంగా డ్వాక్రా మహిళలు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అరకు కాఫీ కియోస్క్ను మెప్మా ద్వారా ఏర్పాటు చేసేందుకు కూడా మరో ఒప్పందం కుదిరింది. ఇక గిరిజన సహకార కార్పొరేషన్ ఉత్పత్తులను అమెరికా లాంటి దేశాల్లో విక్రయించేందుకు గాను హాతీ సర్వీసెస్ ఎల్ఎల్సీ కంపెనీతోనూ జీసీసీ ఒప్పందం చేసుకుంది. యుఎస్ఏలోనూ జీసీసీ సంస్థ తన రీటైల్ ఆపరేషన్స్ చేపట్టేలా ఈ ఒప్పందం తోడ్పడనుంది. గిరిజన ఉత్పత్తులను ఏపీతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విక్రయించేందుకు గాను ట్రైఫెడ్, ఏపీ, జీసీసీలు సంయుక్తంగా రీటైల్ షోరూంలను ఏర్పాటు చేసేందుకు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఆచార్య రంగానగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఈరోజు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ప్రభుత్వ హామీల అమలు కోరుతూ వినూత్న పద్ధతిలో ర్యాలీ నిర్వహించారు. తమను బిచ్చగాళ్లుగా మార్చవద్దని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నోట్లో ఎండిగడ్డి పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నలంద స్కూల్ 3వ గేట్ నుండి A+ కన్వెన్షన్ హాల్ వరకు జరిగిన ప్రదర్శనలో ప్రతి డ్రైవర్కు హామీ ప్రకారం ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వాలని, పెనాల్టీల జీవో 21 రద్దు చేయాలని, మోటార్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, 5% వడ్డీకి బ్యాంకు రుణాలు ఇప్పించాలని నినాదాలతో కూడిన బోర్డులను పట్టుకుని అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె పోలారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాసరావు, ఇఫ్జు జిల్లా అధ్యక్షులు మునిశంకర్లు మాట్లాడారు. ఫ్రీ బస్సు కారణంగా ఆటో కార్మికుల ఉపాధి సగానికి పైగా పోతుందని, ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఎన్నికలకు ముందు తెలుగుదేశం నాయకులు నారా లోకేష్ ని కలిసి ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరామని అన్నారు. ఆనాడు అధికారానికి వచ్చిన వెంటనే ఆటో కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా టీడీపీ జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు ఇస్తామని, జీవో 21 రద్దు చేస్తామని, సాధికారత సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, 5% వడ్డీకి 4 లక్షల రూపాయల వరకు రుణాలు ఇప్పిస్తామని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తామని పొందుపరిచి ప్రచురించారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 14 నెలలు దాటిందని, ఆయన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఒక పక్కన ఆగస్టు 15 నుండి మహిళలకు ఫ్రీ బస్సు ప్రారంభిస్తున్నారు. కానీ ఈ కారణంగా నష్టపోతున్న ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఆటో, మోటార్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు, కుల వృత్తుల వారికి అనగా చేనేత తదితర కార్మికులు ఇస్తున్న పద్ధతిలో నెలకు 3,000 రూపాయలు పెన్షన్గా ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అన్ని ఆటో, మోటార్ సంఘాలతో సమావేశం నిర్వహించాలని కూడా కోరారు. జీవో 21 రద్దు, సంక్షేమ బోర్డు ఏర్పాటు వంటి తక్షణ హామీలను అమలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, మోటార్ కార్మికులను, అన్ని సంఘాలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు రఫీ, వై అప్పారావు, వల్లి, జిఎస్ రాజు, కోటి నాగేశ్వరరావు, జి దుర్గారావు, లక్ష్మీనారాయణ, సుమన్, సురేష్, తొమ్మి రఘు, బి బ్రహ్మయ్య, సిహెచ్ సుబ్బారావు,
పి రామినాయుడు, కె రాము, గాంధీనగర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. చట్టసభల్లో అతను సీనియర్ సభ్యుడు, నియోజకవర్గానికి నాయకుడు, ప్రజలు ఎన్నుకున్న పాలకుడు, ప్రభుత్వ వ్యవస్థల పనితీరుకు పర్యవేక్షకుడు. కానీ ప్రజా సమస్యల్లో మాత్రం అతనే తొలి సేవకుడు. ఆయనే దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ప్రజలకు సమస్య ఉంటే వాటి పరిష్కారం కోసం తానే తొలి సైనికుడిగా మారుతాననే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. శనివారం ఉదయం జోరు వాన కురుస్తున్న సమయంలో దెందులూరు మండలం సోమవరపాడు వద్ద అటుగా ప్రయాణిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి అక్కడ రోడ్ల మీద ఉన్న గుంతల్లో నీరు పేర్కొని మోటార్ బైకులు, కార్లు, లారీలు అస్తవ్యస్తంగా నిలిచిపోయి అక్కడ ట్రాఫిక్ ఆగిపోయి ప్రజలు ఇబ్బంది పడడం గమనించారు. వెంటనే తన కాన్వాయ్ నుంచి దిగిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎవరూ రావాలని ఎదురు చూడకుండా తానే ఒక ట్రాఫిక్ పోలీస్గా మారి రోడ్డుకు మధ్యలో నిలబడి ముందుగా భారీ వాహనాలు పక్కకు తప్పించి ద్విచక్ర వాహనాలు ఒక వైపుగా పోనివ్వడం, అదేవిధంగా ఎదురుగా వచ్చే వాహనాలు క్రమబద్ధీకరిస్తూ దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ సమయాన్ని కేటాయించి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా సమాజ సేవకునిగా బాధ్యతలు నిర్వహించి పూర్తిగా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అదేవిధంగా ఇంతలా ప్రజలు ఇబ్బంది పడడానికి కారణమైన గుంతలు సైతం తన కార్యాలయ సిబ్బంది ద్వారా ఫోటోలు తీయించి వాటిని ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవే అథారిటీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే వాటిపై ప్రజలు ఫిర్యాదు చేసే వరకు ఎదురు చూస్తూ కూర్చోకూడదని స్థానిక కూటమి నాయకులు గాని, నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది గాని వాటిని గుర్తిస్తే సత్వరమే వాటిని పరిష్కరించే విధంగా నాయకులు, అధికారులు, సిబ్బంది కూడా ప్రత్యేక చొరవ చూపాలని, అంతే తప్ప ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు చూద్దామనేటటువంటి నిర్లక్ష్య ధోరణిని కూడా ఎవరూ పాటించకూడదని, ప్రజలకు అవస్థలు పాలు చేస్తున్న గుంతల సమస్యను పరిష్కరించేలా నేషనల్ హైవే అధికారులు కూడా వెంటనే తగిన చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. సుసంపన్న ఆరోగ్య, ఆనంద ఆంధ్ర సాకారానికి గిరిజనుల సమగ్రాభివృద్ధి కూడా కీలకమని, ఆదివాసుల సాధికారతకు ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలతో ప్రభుత్వం కృషి చేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకుని అన్ని విధాల ఉన్నతంగా ఎదగాలని శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు అధ్యక్షతన శనివారం కొండూరులోని గిరిజన సంక్షేమ బాలురావు ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. తొలుత శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, కలెక్టర్ లక్ష్మీష, అధికారులు, గిరిజన నాయకులతో కలిసి మహనీయులు సేవాలాల్ మహారాజ్, ఏకలవ్యుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వెన్నెలగంటి రాఘవయ్య, అల్లూరి సీతారామరాజు, చెంచులక్ష్మి తదితరులు ఘన నివాళులర్పించారు. వేడుకల్లో గిరిజన సంప్రదాయ కళా ప్రదర్శనలు అలరించగా శాసనసభ్యులు, కలెక్టర్ గిరిజన విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ 50% పైగా గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో ఐటీడీఏల ద్వారా విశేష కృషి జరుగుతోందని,
ఎస్టీ సబ్ ప్లాన్ అమలుతో పాటు వివిధ సంక్షేమ పథకాలు కార్యక్రమాల అమల్లోనూ ప్రత్యేక అధికార యంత్రాంగం పనిచేస్తోందన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతోందన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో చదువుకుని ఎందరో గొప్పవారయ్యారన్నారు. స్వర్ణాంధ్ర @2047లో భాగంగా శాసనసభ్యుల నేతృత్వంలో నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, గిరిజనుల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో P4 కార్యక్రమం కింద 86,000 బంగారు కుటుంబాలు గుర్తించడం జరిగిందని, వీటిలో దాదాపు 20% కుటుంబాలు గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నట్లు వివరించారు. ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని, వారు కూడా మహిళలు కావాలన్నది సంకల్పమని, ఇందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొండూరు ప్రాంతానికి జల్ జీవన్ మిషన్ ద్వారా త్వరలోనే కృష్ణా జిల్లాలో సరఫరా జరుగుతుందని, కిడ్నీ వ్యాధులకు కారణాలను విశ్లేషించేందుకు ప్రత్యేక బృందాలతో శాస్త్రీయ అధ్యయనం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆదివాసీ సోదరులందరికీ ఈరోజు ఆదివాసీ ఆడబిడ్డలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తికి నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా వెనుకబాటుతనం నుండి బయటపడి మిగిలిన నాగరిక సమాజంతో పోటీపడి ఆకాశమే హద్దుగా ఎదగటానికి మన చుట్టూ ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే ఆదివాసీ విద్యార్థులు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, పెద్దవాళ్ళు ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండి పిల్లల చదువు మీద దృష్టి పెట్టి తండాల అభివృద్ధి కోసం, అలాగనే పంచాయతీలుగా మారిన తండాల సమగ్రాభివృద్ధి కోసం, పాఠశాలల కోసం, ఆసుపత్రుల కోసం, సిమెంట్ రోడ్ల కోసం, శుద్ధమైన తాగునీటి కోసం, బస్సు సౌకర్యం కోసం, అన్ని సౌకర్యాల కోసం ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని నాయకులుగా ఎదిగి, అలాగే తండాల్లో నుంచి ఇటీవల కలెక్టర్ గారు మొన్న కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చాయండి. తిరువూరులో 1 సంవత్సరం క్రితం నేను ఉచితంగా కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తే ఆ కోచింగ్ సెంటర్ నుంచి 37 మంది కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అయ్యారు. ఈ మండలంకి నేను చాలా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాను. జస్ట్ ఒక 5 days బ్యాకే మన కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. మన నాల్సా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు నిర్వహించిన క్యాంప్లో ట్రైబల్ పీపుల్కి కూడా న్యాయ సేవలు ఫ్రీగా అందించడం కోసం ఇక్కడ కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగిందండి. సో మళ్ళీ 5 రోజుల తర్వాతే వచ్చి ఇక్కడ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ముందుగా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం, ఇది జరుపుకోవాల్సిన అవసరం ఏంటి అనే దాని గురించి మనం ప్రస్తావిస్తే, 1994వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వాళ్ళు దీనిని ప్రకటించారండి. అప్పటి నుంచి గిరిజనుల బాగు కోసం, అభివృద్ధి కోసం వాళ్ళకి ప్రభుత్వం సహకరించే కార్యక్రమాలన్నిటి ఫలితాలు వాళ్ళకి అందడం కోసం ఈ గిరిజన ఆదివాసీ దినోత్సవంని ఎంతో డెడికేషన్తో మనం ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. క్రిందట ఏడాది ఇక్కడ స్టేట్ ప్రోగ్రామ్ కూడా చేశాము. ఎన్టీఆర్ జిల్లాలోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారండి. ఈ ఇయర్ మనం పాడేరులో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అంత ప్రముఖమైన దినోత్సవం యొక్క సిగ్నిఫికెన్స్కి ఈరోజు ఈ వేదికలో మనందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి మనల్ని ఇక్కడ అందరినీ ఒక ప్లాట్ఫామ్లో అసెంబుల్ చేయడానికి కలెక్టర్ గారి పాత్ర కూడా ఎంతో ఉందండి. ఈ డివిజన్లో నేను జాయిన్ అయినప్పటి నుంచి నాకున్న 5 మండలాల్లో వన్ ఆఫ్ ద యునీక్ మండలం ఏంటి అంటే కొండూరు. ఎందుకంటే ఇక్కడ వివిధ గిరిజన తాండాలు ఉన్నాయి, ఎంతోమంది గిరిజనులు ఇక్కడ నివసిస్తున్నారు. సో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళకున్న వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం నాకు టైం టు టైం మన కలెక్టర్ గారు చాలా దిశానిర్దేశాలు అందిస్తూ ఉన్నారండి. అది
మొన్న నాల్సా లీగల్ ఎయిడ్ క్యాంప్ కానివ్వండి, లేదా మన జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించే పథకం కానివ్వండి, ఆర్ మన రామచంద్రపురం ఎన్హెచ్ గురించి కూడా మీ అందరూ చెప్తున్నారు. దాంట్లో కూడా కలెక్టర్ గారు చాలా వేగవంతంగా నేషనల్ హైవేస్ అథారిటీతో కూడా మాట్లాడారండి. ఆల్మోస్ట్ క్లియరెన్సెస్ అన్నీ కూడా అయిపోయాయి. టెండర్స్ పడగానే కూడా రోడ్ లేయింగ్ అనేది మన కలెక్టర్ గారు ఉండగానే మనం చూస్తాము. అండ్ మీ అందరికీ తెలుసు, మన ఏకొండూరులో కిడ్నీ సమస్య వల్ల బాధపడుతున్న ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ కోసం ఇక్కడ ఒక డయాలసిస్ సెంటర్ కూడా ఉంది. దానిలో నెంబర్ ఆఫ్ బెడ్స్ని మెరుగుపరచడం కోసం, నెఫ్రాలజిస్ట్ యొక్క సేవలను మరింత మంది ఉపయోగించుకోవడం కోసం కలెక్టర్ గారు దగ్గరుండి దానికి ప్లాన్ చేశారండి. ఆర్ శంకరన్ గారు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్, ఆయన టైం నుంచి కూడా చాలా విప్లవాత్మక యాక్టివిటీస్ని కార్యక్రమాలు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అయితే ఉందో ఐటీడీ అని చెప్తామో, అది ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ నుంచే దానికి శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రంలో కూడా ఆ కార్యక్రమము చేపట్టి ఎక్కడైతే గిరిజన ప్రాంతాల్లో 50% కన్నా ఎక్కువ మంది గిరిజనులు ఉంటారో అక్కడ ప్రాంతాన్ని ఐటీడీ నియమించి అక్కడ ప్రత్యేక అధికారుల్ని నియమించి వాళ్ళు డైరెక్ట్గా గవర్నర్ ఆదేశాల మేరకు అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టే కార్యక్రమం ఆంధ్ర నుంచే మొదలైంది. మన రాష్ట్రంలో కూడా మీకు తెలిసే ఉంది, పాడేరు నుంచి, రంపచోడవరం నుంచి, అలాగే పార్వతీపురం, సీతపేట నుంచి శ్రీశైలం వరకు ఐటీడీఎస్లో ప్రత్యేక ఎస్టీ సబ్ ప్లాన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేయడానికి ఐఏఎస్ ఆఫీసర్స్ నియమించి వాళ్ళ ద్వారా అక్కడ కావాల్సిన ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ డెవలప్మెంట్, వెల్ఫేర్ యాక్టివిటీస్ని చేపడుతున్నారు. దీంట్లో భాగంగానే మన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే విప్లవమే అని చెప్పుకోవచ్చు. రెసిడెన్షియల్ గిరిజన పిల్లల్లో ఉన్న ఈ సామర్థ్యాన్ని బయటికి తీసుకురావడానికి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులం స్కూల్స్, ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్, ఇటువంటి స్కూల్స్ని అన్ని గిరిజన ప్రాంతాల్లో పెట్టి పిల్లలకి ఒక మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ని, విద్య అని అందజేస్తూ ఇప్పటికే చూసుకుంటే ఇప్పుడే మన IIITలో ఉన్న ప్రొఫెసర్ చెప్పారు, ఆయన కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారని. అలాగే చాలామందిని చూసాం. చాలామంది ఈరోజు గిరిజన బిడ్డలు ఎంతో మంచి మంచి చదువులు చదువుకుంటూ IIITలో చదువుకుంటూ అలాగే డాక్టర్ అవుతూ చాలామంది రాణిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ముఖ్యంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఇంకా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, గ్యాప్స్ ఉన్నాయో అవి మనం గుర్తు చేసుకుంటూ దానికి కావాల్సిన కార్యక్రమాలని పాలసీస్ ప్రకారంగా గవర్నమెంట్కి రిలీజ్ చేసుకుంటూ ఎక్కడైనా జిల్లా స్థాయి కార్యక్రమాలు చేయాల్సినవి గ్యాప్ ఉంటాయి. ఇప్పుడైతే ఏకొండూరులో కిడ్నీ బాధిత ప్రాంతం ఉంది, అక్కడికి తాగునీటి సరఫరా అయితేనేంటి, అట్లాగే కనెక్టివిటీ అయితేనేంటి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే అవి కూడా ఎప్పటికప్పుడు ఈ సబ్ ప్లాన్ ఫండ్స్, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్, అలాగే గవర్నమెంట్ నుంచి వస్తున్న రెగ్యులర్ స్కీమ్స్ని ప్రాపర్గా మానిటర్ చేసుకుంటూ అమలు చేస్తే ఎంతో పరిష్కారం వస్తుంది. కాబట్టి ఈ దిశలో ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా గిరిజన జనాభా అంతా ఇక్కడే ఏకొండూరు ప్రాంతంలో ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి నేను వచ్చినప్పటి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టడం, అట్లాగే ఇక్కడ కావాల్సిన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడంలో ముందుకెళ్తున్నాం. దీంట్లో భాగంగా మనము ఈరోజు గుర్తు చేసుకుంటే తెదేపా హయాంలోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందిందని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ తిమ్మరసు వీధిలో 1.07 కోట్ల రూపాయలతో చేపట్టే రోడ్డు నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణం పట్టించుకోలేదన్నారు. త్వరలో నగరంలో పై వంతెనల నిర్మాణంతో పాటు మెట్రో రైల్ పనులు కూడా ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. కృష్ణలంకలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే గద రామ్మోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పంట కాలువ, మహానాడు, హైటెన్షన్ రోడ్లు తెదేపా హయాంలో నిర్మించినవేనన్నారు. మల్లెంవారి వీధిని 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, తెదేపా నాయకులు బొప్పన భవకుమార్, గొల్లపూడి నాగేశ్వరరావు, పేరేపి ఈశ్వర్, రాజారావు, రామారావు, గణేష్ బాబు, రాజామణి, ఎర్నేని వేదవ్యాస్, కోరపాటి సురేంద్ర, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 4వ డివిజన్లో మా కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో
ఈ రోడ్డు 1.07 కోట్లతో ఇక్కడ మరమ్మతులు చేపట్టడానికి శాంక్షన్ అయింది. ఇవాళ టెండర్ కూడా పిలవడం జరిగింది. మనం చూస్తే గత 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ సమయంలో రోడ్లన్నీ విజయవాడ నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఎక్కడా రోడ్డు కాదు కదా గుంతలో మట్టి పోసిన దాఖలు లేవు. అటువంటి పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారైన గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్యంగా ఈ డివిజన్లో సాంబశివరావు గారు ఎన్నో రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకటే గత 43 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నుంచి నాయకులుగా ఉన్న సాంబశివరావు గారు కానీ మిగతా నాయకులందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి కోసమే కృషి చేస్తున్న నాయకులు కాబట్టి అన్ని సంవత్సరాలు అందరి అభిమానాలతో సాగుతున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఉన్న మేము తప్పకుండా విజయవాడ నగరాభివృద్ధిలో కృషి చేస్తాం. త్వరలోనే విజయవాడ నగరం చాలా మనం చూస్తే మెట్రో రాబోతుంది, ఇక్కడ ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. ట్రాఫిక్ సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం. మొన్న ఈ మధ్య చూసాం నితిన్ గడ్కరీ గారు ఆఖరికి పున్నమి ఘాట్ వరకు కూడా హైదరాబాద్ విజయవాడ 6 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ట్రాఫిక్ సమస్యలన్నిటికీ పురస్కారం పెట్టే విధంగా మొన్న కూడా కృష్ణలంకలో అండర్ పాస్లు కూడా అడగడం జరిగింది. వాటికి కూడా ఆలోచిస్తున్నాం. తప్పకుండా అది కూడా పూర్తవుతుందని ఆశిస్తున్నాం. కాబట్టి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న అన్ని రహదారులు ట్రాఫిక్ డ్రైనేజ్ అంతేకాకుండా మెయిన్గా స్ట్రాంగ్ వాటర్ వీటి మీదే దృష్టి పెట్టాం. తప్పకుండా పూర్తయ్యాయని తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున నియోజకవర్గంలో అనేక కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకోవడం జరుగుతోంది. ఈ ప్రత్యేకంగా ఈ రోడ్డు ప్రధానమైన రోడ్డు 1 కోటి రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. నగరంలో ఏ కొత్త రోడ్డు సృష్టించినా అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు కొత్త రోడ్ల సృష్టి జరిగిందనేది ఎవరు కూడా కాదనలేదు. ఒక పంటకాల రోడ్డు సృష్టించిన, టవర్ లైన్ రోడ్డు సృష్టించిన, ఈ రోజున మహానాడు రోడ్డుకి పునర్జీవం పోసిన దాని ఎక్స్టెన్షన్ ఈ రోజున మా ఎంపీ కేసినేని శివనాథ్ గారి యొక్క సహకారంతో విజయవాడ నగరం చుట్టుపక్కల ఉన్న రోడ్లను అవి ఆయన పార్లమెంట్ పరిధి కాకపోయినా నా శాసనసభ పరిధి కాకపోయినా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేసుకుంటూ విజయవాడ అవసరాలకి, ఎందుకంటే విజయవాడ నగరంలోకి రావడానికి అనేకమైన రోడ్లు అవసరం ఉంది. కేవలం 1-2 రోడ్లు ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోవటం, రాలేకపోవటం, ఆటో నగర్లో వెహికల్స్ కొన్ని గంటల పాటు ఆపేయటం, రకరకాల ఇబ్బందుల గురించి ఆటో నగర్ని కాపాడాలని చెప్పి ప్రధానమైన రోడ్లు ప్రత్యేకమైన నిధులు, అది కార్పొరేషన్ నిధులు కూడా కాదు, ప్రత్యేకమైన నిధులతో కృషి చేసి నారాయణ గారి సహకారం, అదేవిధంగా సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారి సహకారం, నారా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఇవన్నీ కూడా కలిపి ఎంపీ గారు మరి మీ అందరం కూడా కలెక్టర్ గారిని కమిషనర్ వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి ప్రధానమైన రోడ్డు 3 రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ ప్రధానమైన 3 రోడ్లు వేరే ప్రాంతంలో ఉన్న ఆ రోడ్లు ఉపయోగపడి మాత్రం విజయవాడ నగరానికి ఈ కాలనీలకి ప్రత్యేకంగా బల్లివారి వీధి రోడ్డు సుమారు 30 కోట్ల రూపాయలతో డబల్ రోడ్డు, డివైడర్ అన్నీ కూడా పెట్టి అత్యాధునికమైన రోడ్డు తయారవుతోంది. మహానాడు రోడ్డుకి ఎక్స్టెన్షన్ నిర్మాణం వరకు రోడ్డు తయారవుతోంది. అదేవిధంగా మహాశక్తి కళ్యాణ మండపం దగ్గర నుంచి టవర్ లైన్ రోడ్డు నిడమానూరు వరకు కూడా వెళ్తూ ఉంది. ఈ 3 కూడా శాంక్షన్ అవ్వడం, టెండర్లు కూడా పిలవడం జరిగింది. నాకు తెలిసి 6-7 నెలల్లో నా రోడ్డు కూడా పూర్తవుతాయి. సో అలాంటివి ఇంకా ఓన్లీ ఇక్కడ సమస్యల ఎంపీ గారి ప్రధానమైన బాధ్యత ఉంది. మా అందరికి కూడా బాధ్యత ఉన్నదల్లా ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్లు, వాటి ద్వారా చిన్న వర్షం వస్తే కాలనీలన్నీ కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. దానికి కూడా అన్యాయం గత ప్రభుత్వమే చేసింది. ఏ విధంగా అంటే ఎల్ఎన్టీ వారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ స్థానిక ప్రభుత్వాల్లో నిర్లక్ష్యానికి గురయ్యి అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి గుర్తించి ఆ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. ఈ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా గుంతలు లేని రోడ్లలో
గుంతలు లేని రోడ్లు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని సక్సెస్ఫుల్గా చేసుకోవడం, ఆ తర్వాత ఎక్కడైతే అవసరమైన రోడ్లు ఉన్నాయో ప్రధానమైన రోడ్లు కానీ లింక్ రోడ్లు కానివ్వండి, కాలనీలో రోడ్లు కానీ కూడా దృష్టి పెట్టి సిమెంట్ రోడ్లుగా కానీ బీటీ రోడ్లుగా కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న 4వ డివిజన్లో కూడా అనేక కాలనీలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లుగా ఏర్పాటు చేసుకొని ఈ రోజున శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి తిమ్మరస్వీధిని, అదేవిధంగా చతురా విప్ల ఐశ్వర్య భావన అపార్ట్మెంట్స్ రోడ్లకు కూడా 1.7 కోట్ల రూపాయలతో కూడా ఎస్టిమేట్స్ చేసుకొని ఈ రోజున ప్రీతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు, అదేవిధంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారితో కూడా ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరూ కూడా మరి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆకలింపు చేసుకొని అన్ని కోణాల్లోనూ అన్ని రంగాల్లోనూ కూడా రవి కాంచని చోట కవిగాంచన అన్నట్లు కూడా ప్రతి సమస్య మీద దృష్టి పెట్టి పరిష్కరించుకోవడం జరుగుతుంది. త్వరలోనే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా మరి నిధులు రాబోతూ ఉన్నాయి. ఆ నిధులు వచ్చినమ్మంటే మరి మహానాడు రోడ్డు కానివ్వండి, గురునానక్ నార్ రోడ్డు కానివ్వండి, మరి పుల్లేటి డ్రైన్ కానివ్వండి, గుంటతిప్ప డ్రైన్ కానివ్వండి, పంటకాల డ్రైన్స్ కూడా మరి ఈ డ్రైన్స్ అన్నీ కూడా నిర్మించి రాబో రోజుల్లో ఎటువంటి వరద వచ్చినా కూడా మరి ఎక్కడా కూడా రోడ్లు మునిగిపోకుండా కాలనీలు మునిగిపోకుండా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ఇతోధికంగా ఎమ్మెల్యే గారు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, అదేవిధంగా ఎంపీ గారు కానీ అడిగిన వెంబటే మరి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర గారు మరి రెగ్యులర్గా కూడా విజిట్ చేసుకొని మేము పెట్టిన ప్రతి రోడ్ని డ్రైన్స్ని కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అటువంటి కమిషనర్ ధ్యాన్ చంద్ర గారికి కూడా మా డివిజన్ అందరూ ప్రజల తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పలువురు మహిళా నేతలు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు ఆచంట సునీత బ్రహ్మకుమారీలు సీఎంకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉదయం పాడేరు పర్యటనలో ఓ ఆదివాసీ మహిళ రాఖీ కట్టారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వంజంగి గ్రామానికి ముఖ్యమంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య అనే వ్యక్తి ఇంటికి సీఎం వెళ్లారు. తమ ఇంటికి వచ్చిన చంద్రన్నకు రాఖీ కడతానని సీఎం చేతికి ఈశ్వరయ్య భార్య కొండమ్మ రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కొండమ్మకు సీఎం రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల కమిషన్ నిద్ర నటిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతో నష్టం. కంచె చేను మేసినట్టు పోలీసులు, జిల్లా కలెక్టరు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు. పేరిని నాని, కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగటం అనేది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి కళ్ల ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే, ప్రజాస్వామ్యం కాళ్ళు చేతులు కట్టబడుతుంటే, ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి, కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి. నిజంగా వెనకటికి సామెత ఉంది, నిద్రపోయేవాడినైతే లేపొచ్చు. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తంతుని వారి కళ్ళకి కట్టినట్టు చూపిద్దామని చెప్పని ఇక్కడికి వస్తే, నిజంగా ఎన్నికల కమిషనర్గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అరిచో తట్టో లేపగలదు, కానీ నిద్ర నటిస్తుంటే చేయగలిగేదే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల విభాగంలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్లో కూర్చున్నటువంటి ఈ ఉద్యోగస్తులు, ఈ అధికారులు, ప్రత్యేక కమిషనర్ గాని మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు చేస్తే లేదా మీరు పాపాలు చేస్తే మీరు కళ్లు మూసుకు కూర్చుంటే ఆ 4 రోజులు ఆ డిపార్ట్మెంట్ చెడిపోద్దేమో కానీ ఇవాళ మీరు చేసే చర్యల వల్ల, మీరు నిద్ర నటిస్తాం వల్ల ప్రజాస్వామ్యాన్ని ముక్కల ముక్కలుగా నరుకుతుంటే తెలుగుదేశం పార్టీ మీరు కళ్లు మూసుకుని, ఏమి పట్టనట్టు చెవులు మూసుకుని ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితులు మీరు పట్టనట్టు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే నష్టం, ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తుంచుకోమని చెప్పని, మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో అధికారానికి అంటకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ కుర్చీలో కూర్చొని ఈ రకమైన తంతు మీరు చేస్తుంటే కంచే చేను మేసే చందాన పోలీస్ వ్యవస్థ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డూరం మనం చూడం. ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం, ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు, వ్యవస్థను తీసుకెళ్తారు, పోలింగ్ బూతులను తీసుకెళ్తారు. కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది? ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చొని ఇవాళ వారందరికీ కూడా చెప్పొచ్చాం, అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టీఆర్ శేషన్ గారి ఫోటోలన్నీ కూడా పంచిపెట్టొచ్చాం. శేషన్ స్ఫూర్తిగా నా కనీసం ఒక్కరోజు నా బతకండియా, ఈ దిక్కుమాలిన మీనాలాగా బతకబాకండి, అతను స్ఫూర్తిగా ఆఫీసుల్లో జేబుల్లో మీనా ఫోటో పెట్టుకుని బతకబాకండి, శేషన్ ఫోటో ఒక్కరోజన్నా స్ఫూర్తి పొందమని చెప్పని ఇవాళ ఆఫీసులో అన్ని సీట్లలో కూడా, చైర్మన్ సీట్లలో కూడా శేషన్ గారి ఫోటోని పంచిపెట్టి రావడం జరిగింది పైన. అయినా మాకైతే ఆశ చంపుకోలేక ఎక్కడొక్కడ ఏదో ఒక రోజు వీళ్ళు చదువుకున్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారు కదా, ఏదో ఒక్క గంటన్నా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మేరకు వాళ్ళు ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చినటువంటి లేదా ఈ ఎన్నికల కమిషన్ సీట్లోకి వచ్చేప్పుడు చేసినటువంటి ప్రమాణాన్ని ఒక్కరోజన్నా ఒక గంటన్నా గుర్తు పెట్టుకుంటారేమన్నటువంటి ఆశతో పదే పదే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ కోసం చంద్రబాబు కాళ్ల దగ్గర ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి శవాన్ని వాళ్ళ కాళ్ల దగ్గర పడేసే పరిస్థితుల్లో ఇవాళ వ్యవహరిస్తున్నానని ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార తెలుగుదేశం పార్టీ అన్ని అడ్డుతోవలు తొక్కుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత పోలింగ్ కేంద్రాలను మార్చడం ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల్లో పోలీసులు తెలుగుదేశం నాయకులు కలిసిపోయి పనిచేస్తున్నారని, వారి ప్రోత్సాహంతోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి జరిగిందని ధ్వజమెత్తారు. ఈ దాడిలో బాధితులపైనే పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఇటీవల రాష్ట్ర గవర్నర్ను కలిసి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయి, జవాబుదారీతనం లేదు, బాధ్యతారాహిత్యంగా పాలన సాగిస్తున్న వైనంపై వివరించాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో ఇష్టారాజ్యంగా అధికార పార్టీ వ్యవహరిస్తోంది. ఒక ఎమ్మెల్సీపై దాడి చేసి ఆయనను హతమార్చేందుకు ప్రయత్నించారు. అటు టీడీపీ నేతలు, ఇటు పోలీసులు కుమ్మక్కై వైఎస్ఆర్సీపీకి చెందిన వారిపై ఎస్సీ ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిపై ఈ కేసులు నమోదు చేశారు. ఇదేనా రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. వర్గం కూడా సంతృప్తికరంగా లేదు అనే విషయాన్ని మనం చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ వచ్చి రాష్ట్రంలో కడప జిల్లాలో ఓ 2 జడ్పీటీసీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇట్స్ ఓకే. ఒకటి పులివెందుల, ఇంకోటి వచ్చి అన్నమయ్య జిల్లాలో కోర్టు నుంచి వాళ్ళు ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు, ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే. దాని గురించి ఏకంగా చట్టాన్ని చేతితో తీసుకుని ఇష్టారాజ్యంగా ఒక బలహీన వర్గమైన ఒక ఎమ్మెల్సీ, మా ఎమ్మెల్సీ యాదవ్ని అతని మీద దౌర్జన్యం చేసి, అతని మీద దాడి చేసి, కాకుండా పైపెచ్చు ఆ రోజు సాయంత్రం అవతల పక్క నుంచి పోలీసు, తెలుగుదేశం వారిద్దరూ కూడా పార్టీ కార్యకర్తలు ఇద్దరు కుమ్మక్కై ఒక కేసును వచ్చి రిజిస్టర్ చేశారు. దేవురంటే ఎర్రగొండ పాలపాలెం అనుకుంటా, నల్లగొండ పాలపాలెం, ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే యాక్టివ్గా ఉండి బూత్ ఏజెంట్ కింద కూర్చొని లేదు ఊళ్ళో పెద్దలుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కస్టడీలో తీసుకున్నారు.
ఎన్నికల్లో వాళ్ళు వచ్చి పాల్గొనకుండా ఉండాలని. దేనికోసం? ఒక జడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత అరాచకం చేయవలసిన అవసరం ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు? ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఎన్నికల కమిషన్ కూడా అందుకే నిన్న కూడా అడిగాం, ఇవాళ కూడా అడిగాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ స్టేషన్ మార్చే కార్యక్రమం ఎక్కడ ఉందండి? పోలింగ్ స్టేషన్ మాత్రమే కాదు, ఒక ఊరిలో ఉన్న ఓట్లని ఈ ఊరు ఓట్లు తీసుకెళ్ళి హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం, హ్యామ్లెట్ క్యాంప్ తాలూకా ఓట్లు తీసుకెళ్ళి ఇంకో హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం. అలాగే ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఆ ఊరిలో ఉన్న బూతుల నుంచి ఆ ఊరిలో కాదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఓటు వేయాలా, వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళి ఓటు వేయాలి. ఇలా ఎక్కడిది? ఎన్నికలు ప్రకటించుకుంటే సరిపోయాయి కదా. మరి కోర్టుకు పోయింది మీరే కదా ఎన్నికలు పెట్టాలని. దేనికోసం? ఏదో సాధించేసాం, అమ్మ పులివెందులో జడ్పీటీసీకి వెళ్తేస్తే ఏదో అన్నపైన ప్రమాణం అయిపోతుంది అని చూపెట్టాలని ఆలోచన చేస్తాం. ఎన్ని వంకలు తిరిగినా, ఎన్ని తలకైన తపస్సు చేసినా అది జరగదు. మీరు ఎన్ని కొత్తంతాలు చేసినా. కానీ ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. ఇక్కడ రోజు పత్రిక తిరిగేస్తే టీవీ ఆన్ చేస్తే ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ప్రతి ఏదో ప్రాంతాల్లో 2-3 ప్రాంతాల్లో హత్యలు, లేకపోతే కిడ్నాప్లు, లేకపోతే కొత్తగా వచ్చిన కల్చర్ మన రాష్ట్రానికి డ్రగ్స్. ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఏదో అదో ఉంటే కింద మీద ఉంటే ఏదో ఎక్కువగా తాగి పడిపోవడమో, లేకపోతే ఏ గంజాయినో అనేది ఉండేది. కానీ డ్రగ్స్ అనేది ఇప్పుడు డ్రగ్స్. సత్యనారాయణపురం రైల్వే కాలనీలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శివకేశవ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 7 వారాల ప్రదక్షిణలు కార్యక్రమం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పసుపు వస్త్రాలను ధరించి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు చేసి స్వామివార్లను దర్శించుకున్నారు. 7 వారాల ప్రదక్షిణలు చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శ్రీ శివకేశవ ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు తెలిపారు. సత్యనారాయణపురం రైల్వే కాలనీలోని శ్రీ శివకేశవ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 7 వారాల ప్రదక్షిణలు ప్రారంభించారు. ఉదయం గణపతి పూజతో 7 వారాల ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అష్టోత్తర నామ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు శివకేశవ ఆలయం ప్రధాన అర్చకులు తెలిపారు. శివకేశవ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివారణ ప్రదక్షిణ నిర్వహించామని, భక్తుల నుంచి వచ్చిన కోరిక మేరకు ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలియజేశారు. భక్తులందరూ పసుపు వస్త్రాలు ధరించి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 7 వారాల ప్రదక్షిణల ద్వారా భక్తుల కోరికలు నెరవేరడంతో పాటు వివాహం కాని పిల్లలకు వివాహాలు, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతోందని వివరించారు. 7 వారాల ప్రదక్షిణానంతరం స్వామివారికి అష్టోత్తర నామ పూజతో పాటు శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని అని కోరారు. శివకేశవ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 7 వారాల పాటు ప్రతి శనివారం ఈ యొక్క 27 ప్రదక్షిణలు చేసి స్వామివారి సన్నిధిలో అన్ని కార్యక్రమాలు నెరవేర్చుకోవాలని కోరికతో తమ కోరికలు తీర్చుకున్నట్టుకై 7 వారాల యొక్క శనివారాలు 7 వారాలు ప్రదక్షిణలు చేయటానికి కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం విజయవాడలో ఇదే ప్రప్రథమంగా చేయటం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ ఆలయ యొక్క ప్రతిష్ట డాక్టర్ కేఎల్ రావు గారు, మరి ఆయన ఎంతో ప్రముఖ ఇంజనీరు. ఆయన ఈ ఊరికి ఎంపీ కూడా చేసి కేంద్ర మంత్రిగా కూడా చేసినటువంటి మహానీయులైనటువంటి కేఎల్ రావు గారిచే ప్రతిష్ఠింపబడినటువంటి ఈ దేవాలయం దినాభివృద్ధి చెందుతూ 1972 నుంచి ఈరోజు వరకు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మన యొక్క ఆలయంలో
ఈ యొక్క మన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నెలకొని ఉన్నారు. వీరికి అత్యంతమైనటువంటి శక్తివంతులైనటువంటి మహానుభావులు ఈయన యొక్క సన్నిధిలో కళ్యాణం చేయించుకున్నవారు అనేక మందికి వివాహం కాని పిల్లలకి వివాహాలు అయినాయి. అదేవిధంగా మరి కోర్టు సంబంధితమైనటువంటి అంశాల్లో విజయం సంపాదించడం జరిగింది. అదేవిధంగా సంతానహీనులకు సంతాన ప్రాప్తి కలిగినటువంటి మహిమ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఈ 7 వారాల యొక్క 7 శనివారాలు 28 ప్రదక్షిణలు కానీ లేదా ఓపికంటే 108 ప్రదక్షిణలు చేసి స్వామివారి సన్నిధానంలో తీర్థప్రసాదాలు పుచ్చుకోవటం, అదేవిధంగా 7 వారాలు అయిన తర్వాత వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి జరిగేటువంటి శాంతి కళ్యాణంలో పాల్గొన్నట్లయితే మీ యొక్క కోరికలు తప్పక ఈడేరుతాయి అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని కమిటీ వారు నిర్ణయించి మరి మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రథమంగా మరి మొదలుపెట్టాం. శ్రవణ నక్షత్రం, అదేవిధంగా శ్రావణ పూర్ణిమ అన్నీ కలిసి వచ్చినాయి. శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి అంకురార్పణ చేశాం. ఈ యొక్క కార్యక్రమంలో విధిగా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయటమే కాకుండా మీ యొక్క కోరికలు కూడా తీర్చుకుంటారని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భక్తజనులందరికీ కూడా మరి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి, మీ యొక్క కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు పిఎస్ చరణ్, మన ఈ యొక్క శివకేశవ ఆలయ కమిటీకి అధ్యక్షులు. మరి మీ అందరి కోరికల మేరకే ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. దీన్ని జయప్రదం చేసుకోండి, మీ యొక్క కోరికలను తీర్చుకోనండి. ధన్యవాదాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో మన ఆలయంలోకి వచ్చేటువంటి నిత్య భక్తుల దాతల కోరిక మేరకు ఈరోజు శ్రవణ మాసం పౌర్ణిమ శ్రవణ నక్షత్రం సందర్భంగా, స్వామి జన్మ నక్షత్ర సందర్భంగా ఈరోజు మన ఆలయంలో విశేషంగా 7 వారాల ప్రదక్షిణా కార్యక్రమాలు ఆలయం కమిటీ వారిచే ప్రారంభించబడ్డాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైన కష్టాలు తొలగి, ఒక శనివారం ఒక కష్టం, మరో శనివారం మరో కష్టం తొలగి 7 కష్టాలు పోయేటువంటి 7 వారాల ప్రదక్షిణా కార్యక్రమం. 27 ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయాలి. నక్షత్ర ప్రదక్షిణం అంటారు. మనకి నక్షత్రాలు 27. అలాగే ఈ 27 ప్రదక్షిణాలు కూడా ఇక్కడ చేసి మీరు ఒక కోరిక కోరుకొని ఈ 27 శనివారాలు పూర్తయిన పిదప తదుపరి వచ్చే శ్రవణ నక్షత్రం రోజున విశేషంగా స్వామివారి శాంతి కళ్యాణం చేసుకొని ఆ స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం నాడు మీ కోరికలన్నీ పరిపూర్ణమై సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి ఇక్కడ ప్రతీక. ఈ స్థలం చాలా విశేషమైనది, సౌభాగ్యప్రదమైనటువంటిది. విశేషంగా ఈ భూమాత, ఈ ఆలయంలో ఉన్న భూమాత విశేషంగా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ పోగొట్టి మనకి స్వామి యొక్క అనుగ్రహంతో చక్కని సిరి సంపదల్ని, భోగభాగ్యాన్ని ఇచ్చేటువంటి దివ్య స్థలం. శివకేశవులు కలిసి ఉన్న స్థలం శివకేశవాలయం. కాబట్టి ఈ పౌర్ణమి గడియల్లో శ్రావణ మాసంలో విశేషంగా ఈ కార్యక్రమాన్ని ఆరంభించాం. భక్తులెల్లరూ కూడా విశేషంగా ఉదయం పూజకి పాల్గొన్నారు. తదుపరి ఈరోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా ఉంది. విశేషంగా శ్రీ మహావిష్ణు సహస్రనామ పారాయణ, వేదస్వస్తి ఇత్యాది కార్యక్రమాలని, గోపూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ ఆలయంలో చక్కగా భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందరూ రండి, స్వామి దర్శనం చేసుకోండి, తరించండి, మీ కష్టాలు పోగొట్టుకోండి, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ. శుభం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అరకు కాఫీ బ్రాండింగ్ కి టాటా సంస్థతో ఎంఓయూ, ఐటీడీఏలతో రబ్బర్ కాఫీ బోర్డుల ఒప్పందాలు, పర్యాటకంలో హోమ్ స్టేల అభివృద్ధికి వచ్చిన ఓయూ, ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో గిరిజన అభివృద్ధికి కుదిరిన ఒప్పందాలు.
ఆటోమోటార్ కార్మికులను బిక్షుగాళ్లుగా మార్చవద్దని ఎన్నికల హామీల అమలు కోరుతూ ఆటో కార్మికుల వినూత్న ర్యాలీ. దట్ ఈస్ చింతమనేని ప్రభాకర్ జోరు వానలో సైతం ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధ్యత నిర్వహించారు. గిరిజనుల జీవితాల్లో కొండంత వెలుగులు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో శాసనసభ్యులు వెలకపూడి శ్రీనివాసరావు, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ STV న్యూస్.